తిని చూడాలి ఏడుతో చెప్పు. తిని చూసిన వాళ్ళు కూడా దీని టేస్ట్ అయితే ఏంటో కూడా తెలియలేనట్టు ఉంటుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అసలు ఏ బజ్జీ అన్నది అయితే ఎవరో కనిపెట్టలేరండి. కానీ నేను ఇక్కడ అప్పడం బజ్జీ వేసానండి. చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగా వచ్చాయండి. ఇందులోనే శనగపిండి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం వాము కూడా వేసుకొని కలుపుకోవాలండి. సేమ్ బజ్జీ కలిపినట్టే కలపాలండి. అప్పుడు అందులో అప్పడం ముక్కలు చింపేసి అప్పడం ముక్కలు చిన్న చిన్న ముక్కలు మనం బజ్జీకి సరిపడా సైజు కట్ చేసుకొని అవి అందులో ముంచి వేసుకోవాలండి. సేమ్ మనకి అసలు ఏ బజ్జీ కూడా కనిపెట్టలేమండి. అంత టేస్ట్ సూపర్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ అప్పడం బజ్జీ ఇంతవరకు ఎవరైనా చేశారు లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం చేయడం అండి. ఇది కూడా మా అత్తగారు చెప్పారండి ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.